మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ నేత సింధు ఆదర్శరెడ్డి ఎలాంటి బట్టలు వేసుకోవాలో మహిళలకు తెలుసని, సందర్భాన్ని బట్టి ఒక్కోసారి వస్త్రధారణ మార్చాల్సి ఉంటుందన్నారు. శివాజీకి ఏమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళింట్లో వారికి చెప్పుకోవాలి తప్ప బహిరంగంగా అలాంటి మాటలు మాట్లాడడం దారుణమన్నారు. దండోరా సినీ ఫంక్షన్లో మహిళల వస్త్రధారణపై అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ ఈ వివాదం ఇంతటితో సమసిపోయేలా కనిపించడం లేదు. నటుడు శివాజీ గారు ఏదైతే మాట్లాడిందో అది నిజంగా మేము మహిళలందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడేది పబ్లిక్ గమనిస్తున్నారు అన్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీతో మాట్లాడాలి. ఆయనకేమైనా చెప్పేది ఉంటే మహిళల గురించి వాళ్ళ ఇంట్లో మహిళలకు చెప్పుకోమని తప్పులేదు. బయట వచ్చే వాళ్ళు మాకు తెలుసు ఎట్లా ఉండాలో ఎట్లా తిరగాలో అనేది ఎవరో అట్లా పబ్లిక్లో అంత అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటా మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఇది నిజంగా ఉమెన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకొని చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉమెన్ కమిషన్కి కూడా. మళ్ళీసారి ఎవరన్నా మహిళల గురించి ఇట్లా బహిరంగంగా ఇంత అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేయడానికే కూడా భయపడే విధంగా యాక్షన్ తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీపై మహిళా లోకం మండిపడుతోంది. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఫైర్ అయ్యారు. మహిళలను అవమానించడం ఫ్యాషన్ అయిపోయిందని, ఫేమస్ అవ్వాలని శివాజీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ వేదికపై శివాజీ మహిళలను అవమానించాడో అదే వేదికపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సునీతారావు. మరి నా ఫాల్స్ పబ్లిసిటీ కావాలనుకుంటున్నాడో మరి ఏం కావాలనుకుంటున్నాడో అందరి దృష్టి ఆయన మీద హీస్ ఎ ఫ్లాప్ యాక్టర్. ఆయన గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ మహిళలను కించపరుస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఒక మహిళకు పుట్టి నీకు సంస్కారం లేకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులే ఉంటారు. ఒక బిడ్డను పెంచితే నీకు ఆ గౌరవం అనేది ఏందో తెలిసేది. ఒక ఇంటి నుంచి ఆడబిడ్డను తెచ్చుకున్నావు, ఆమెను మరి ఎంత మంచిగా చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఈ చెప్పడం అనేది ఫ్యాషన్, అనడం అనేది ఫ్యాషన్. అదేవిధంగా మళ్ళొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం చెప్పు దెబ్బలు తప్పవు అని చెప్పి తెలియజేస్తున్నా.